నమస్తే జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రజాభవన్లో నిర్వహించిన సింగరేణి గని కార్మికులకు లాభాల వాటా విషయంలో 41,000 మంది పర్మనెంట్ కార్మికులు పనిచేస్తుండగా సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 30,000 మంది కాంట్రాక్టు కార్మికుల విషయంలో ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘము పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా వారి సమస్యను అసలు ప్రస్తావనే లేకుండా విస్మరించడం పట్ల ఎంగిలి మెతుకులాగా కేవలం 5,500 వాటాను ప్రకటించడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని నిరసన తెలియజేస్తున్నామని ఈ చర్య కాంట్రాక్టు కార్మికులను నిలువున దగా చేయటమే అని పోరాటాల ద్వారా హక్కులు వస్తాయని గత చరిత్రను నెమరు వేసుకుని భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దల శ్రీనివాస్ కార్మికులను విజ్ఞప్తి చేశారు। మేము అనుకున్న తరుణంలోనే ఈరోజు మళ్ళీ ప్రకటన చేయడము, ఆ ప్రకటనలో మినిమం 500 రూపాయలు మాత్రమే పెంచడము చాలా బాధాకరమైన విషయం। ఎందుకంటే పైనసారి ఆర్థిక లాభాలు చూసుకుంటే ఈసారి లాభాలు చూసుకుంటే పైనసారి కంటే అధికంగా లాభాలు ఈరోజు గడిచింది కాబట్టి ఈసారి మేము అనుకున్నది ఏంటంటే కార్మికులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా 10,000 రూపాయలు ఈసారి లాభాల వాటా వస్తుందని చెప్పి మేము ఎంతో ఆశగా ఎదురు చూసినాం। కానీ సింగరేణి యాజమాన్యం మరియు ప్రభుత్వం ఈరోజు దాన్ని విస్మరించి కార్మికులను చాలా ఇబ్బందులకు గురి చేసింది, కాంట్రాక్ట్ కార్మికులకు మనవేదనకు గురి చేసిందని చెప్పి ఈరోజు మా తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే ఈరోజు శ్రమజీవులు కష్టజీవులు అంటే ఈరోజు లాభాలు వస్తున్నాయంటే సింగరేణిలో పనిచేస్తున్న 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల అతి తక్కువ జీతాలే ఈరోజు లాభాలుగా మిగులుతున్నాయన్న విషయాన్ని సింగరేణి యాజమాన్యం గుర్తించుకోవాలని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం। అదే కాకుండా చేజీలకే పరిమితమై మా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచుతాం, కాంట్రాక్ట్ కార్మికులకు హక్కులు కల్పిస్తాం అని చెప్పిన పర్మనెంట్ కార్మిక సంఘం నాయకులారా ఈరోజు మీరు ఏడబైళ్ళు ఈరోజు మీరు అడగవలసింది లేదా? ఈరోజు వాళ్ళు ప్రకటన చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి ఈరోజు మా కార్మిక సంఘం ద్వారా మా తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ద్వారా మేము వాళ్ళని డిమాండ్ చేసి ఈరోజు రానున్న రోజుల్లో ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది।